నమస్కారం. ఏప్రిల్ నెల 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఈ వారం మీనరాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మొదటి 2 రోజుల్లో కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒత్తిడి ఉండవచ్చు. పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ సహనంతో వ్యవహరిస్తే విజయాలు సాధ్యమే. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. మీ పై అధికారులు మీ పనిని గమనిస్తారు. కొంత అదనపు శ్రమ చేయాల్సి ఉంటుంది. ఫలితం మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మెల్లగా లాభాలు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించాలి. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో చిన్న చిన్న వాగ్దానాలు రావచ్చు. మాటల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దల సలహా తీసుకుంటే మంచిది. స్నేహితుల సహాయం మీకు ఉపయోగపడుతుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది, కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. తలనొప్పి, అలసట సమస్యలు రావచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవాలి. యోగా, ధ్యానం చేయటం మంచిది. విద్యార్థులకు ఇది కాస్త కష్టమైన వారం. ఎక్కువ శ్రద్ధతో చదవాలి. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండాలి. వివాహ యత్నాలు ఉన్నవారికి మంచి వార్తలు రావచ్చు. ఈ వారం మధ్యలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొంతకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. దేవుడి మీద విశ్వాసం పెంచుకోండి. ఆధ్యాత్మిక వైపు ఆకర్షణ పెరుగుతుంది. ఆలయ దర్శనం చేస్తే మంచిది. ముఖ్యంగా గురువారం రోజు శుభప్రదం. పసుపు రంగు మీకు అదృష్టం తీసుకొస్తుంది. ఈ వారం మీరు ఓర్పుతో ముందుకు సాగాలి. సహచరులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. పెద్ద ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. మీ ప్రతిభను చూపించడానికి మంచి అవకాశం. విదేశీ అవకాశాలు కనిపించవచ్చు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచాలి. కుటుంబంలో సమయం గడపండి. ఇది మీ మనసుకు ప్రశాంతతనిస్తుంది.